వాక్యాన్ని చదువుకుని వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము 30 వాక్యం చదవండి. దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయం 30 వాక్యము. హిజ్కియా హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందు అతడు వృద్ధి పొందెను. హల్లెలూయా. రాజు అయినటువంటి హిజ్కియాను గురించి రాయబడినటువంటి లేఖనం ఇప్పుడు మనం చదువుకున్నాం. హిజ్కియా యూదా రాజులలో ఒక రాజు. ఈ రాజు అయినటువంటి ఈయన అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఆయన ఏ ప్రయత్నమైతే చేస్తూ వచ్చాడో ఆ ప్రయత్నములన్నిటిలో కూడా అతడు వృద్ధి పొందుతూ వచ్చాడు. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, పలు సందర్భాలలో కొన్ని కార్యాలను గురించి మనము కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అయితే కొన్ని సందర్భాలలో మనం చేసినటువంటి ప్రయత్నాలు సఫలమవుతాయి, కొన్ని సందర్భాలలో విఫలము అవుతూ ఉంటాయి. అవునా? కొందరము ఇండ్లు కట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటాము కానీ ఆ ప్రయత్నం సఫలం కాక ఎన్నో సంవత్సరాలు గడిచిపోతూ వస్తున్నాయి. వివాహాలు చేయాలి మన పిల్లలకు అని అనేక విధాలుగా కొన్ని ప్రయత్నాలు చేస్తూ వస్తూ ఉన్నాం. కానీ మనం చేసినటువంటి ప్రయత్నాలు సఫలము కాక చాలా సందర్భాలలో బాధపడినటువంటి రోజులు ఉన్నాయి. కొన్ని సఫలమైతూ వచ్చాయి. ఇంకా కొన్ని విషయాలలో ఆరోగ్య విషయములైతేనేమి, ఆర్థికమైనటువంటి విషయాలలో అయితేనేమి అనేక ప్రయత్నాలు మనము చేస్తూ వచ్చాం. కొన్ని సఫలమైతూ వచ్చాయి, కొన్ని సఫలము కాలేదు. సఫలమైన ఆ దినాన సంతోషపడుతూ వచ్చాం, సఫలం కాని ఆ దినాన నిరుత్సాహముతో బాధపడుతూ వచ్చాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చదువుకున్నటువంటి వాక్య భాగములో రాజు అయినటువంటి హిజ్కియాను గురించి మనం చదివాం. ఈ హిజ్కియా చేసిన ప్రతి ప్రయత్నములో ఏదో కొన్ని కాదు, 1-2 కాదు, ఆయన ఎన్ని ప్రయత్నాలు చేశాడో ఆ ప్రయత్నాలన్నిటిలో కూడా అతడు వృద్ధి పొందుతూ వచ్చాడు, సఫలమైతూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే, హిజ్కియా చేసిన ప్రయత్నములన్నిటిలో కూడా ఆయన సఫలమయ్యాడు, మనము సఫలము కాలేకపోతూ వచ్చాం. అయితే హిజ్కియా జీవితంలో చేసిన ప్రతి ప్రయత్నములన్నీ కూడా సఫలం కావడానికి కారణం ఏమిటి? ఏ విషయాన్ని బట్టి హిజ్కియా జీవితం సఫలముగా మార్చబడుతూ వచ్చింది, వృద్ధి పొందుతూ వచ్చాడు? ఏ విధమైనటువంటి కారణాలు హిజ్కియాలో కనబడుతూ ఉన్నాయి? ఏ కారణాన్ని బట్టి హిజ్కియా జీవితం వృద్ధి పొందడానికి కారణమైంది? ఏ కారణాన్ని బట్టి హిజ్కియా చేసిన ప్రయత్నాలన్నీ కూడా సఫలము కావడానికి కారణమైంది అని మనం ఆలోచన చేస్తే, హిజ్కియాలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటో చాలా ఉన్నాయి. కానీ 2-3 విషయాలు చెప్పి నేను త్వరగా ముగిస్తాను.
ఆ మాటలు చదవండి. మొట్టమొదటిది రాజులు రాసినటువంటి 2వ గ్రంథం, 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 5వ వాక్యం చదువుగా మనమందరం కూడా విందాం. అతడు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యందు విశ్వాసము ఉంచినవాడు. చాలు తండ్రి. హిజ్కియాను గురించి దేవుని యొక్క లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. హిజ్కియా చేసే ప్రతి ప్రయత్నం సఫలము కావడానికి కారణం ఏమిటి అనంటే, హిజ్కియాలో ఉన్న ప్రత్యేకత ఒకటి, అతడు ఎలాంటి వాడట? యెహోవా యందు విశ్వాసము నమ్మకము ఉంచినవాడు. అతని జీవితం ఒక విశ్వాసముతో కూడిన విధానం కనబడుతూ ఉంది. విశ్వసిస్తున్న మనము కూడా కొన్ని సందర్భాలలో మనుషులపైన మనకు నమ్మకం ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో మనకున్న జ్ఞానం పైన నమ్మకము ఎక్కువగా ఉంటుంది. మనకున్నటువంటి ధనాన్ని బట్టో బలాన్ని బట్టో కొన్ని మనము నమ్ముతూ ఉంటాం, ఆధారపడుతూ ఉంటాం. కానీ హిజ్కియా రాజు, అతని దగ్గర సైన్యము ఉంది, అతనికి రాజ్యానికి కావలసినటువంటి సకల ఐశ్వర్యాలు ఉన్నాయి. కానీ వాటి ఏటిపైన అంతగా అతడికి నమ్మకము లేదు. కానీ కారణం ఏంటంటే, ఆస్తులు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. బలం ఈరోజు ఉంటుంది, రేపు తరిగిపోవచ్చు. వయస్సు ఈరోజు ఉంటుంది, రేపు వయస్సు ఉడిగిపోవచ్చు అనేటువంటి మనస్సు అతనికి ఉంది. అయితే బలాన్ని మీద కానీ, మనుషుల మీద కానీ, లేక సంపాదన మీద కానీ అతడికి నమ్మకం లేదు. కానీ అతడికి ఉన్న నమ్మకం, విశ్వాసం అంతా కూడా ఎవరిపైన ఉందంటే, దేవుడైన యెహోవా పైన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యం వింటున్న నీవు ఒకసారిగా నిన్ను నీవే పరిశీలన చేసుకోవాలి. నీకున్న విశ్వాసం లేక నమ్మకం దేనిపైన ఉంది? దేనిపైన నీ విశ్వాసం? కొందరు మనుషులను నమ్ముతూ ఉన్నారు, మనుషులపైన విశ్వాసం ఉంచుతున్నారు. ధనాన్ని నమ్ముతున్నారు, ధనము పైన విశ్వాసం ఉంచుతున్నారు. బలాన్ని పైన, బలగము పైన నమ్మకం ఉంటుంది, విశ్వాసం ఉంచుతున్నారు. కానీ హిజ్కియా ఈటేటిపైన నమ్మకం, విశ్వాసం పెట్టిన వాడు కాదు. ఆయన విశ్వసించింది ఎవరిని అనంటే, రాజులకు రాజు, రారాజు అయినటువంటి, సర్వ సృష్టికర్త, సర్వాంతర్యామి అయినటువంటి దేవాది దేవుడైన యెహోవా పైన అతడు విశ్వాసము ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సందర్భాలలో కూడా గమనించండి, శిష్యులు యేసయ్యతో తిరిగిన సందర్భాలు కనపడతాయి, యేసయ్యతో తిరిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ కొన్ని సందర్భాలలో శిష్యుడైనటువంటి తోమ అంటాడు, అయ్యా యేసయ్య వచ్చినాడు, మన మధ్య మాతో మాట్లాడిపోయినాడు అని అంటే, ఆ వ్యక్తి మాట్లాడిన మాట ఏంటో తెలుసా? నేను నమ్మను. అతని చేతులలో, అతని గాయాలలో నేను చూస్తే తప్ప అన్నట్టుగా నమ్మారు. విశ్వాసం ఉండదు. దేవుడు ఈ వాగ్దానము చేస్తాడు, ఈ కార్యం నీ జీవితంలో చేస్తాను అని ప్రభు మాట్లాడితే ఆ మాట పైన చాలామందికి నమ్మకం అనేది ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు తెలియదు. కానీ హిజ్కియా జీవితంలో మాత్రం అతడు దేవుని పైన విశ్వాసము పెట్టి నడుస్తూ ఉన్నాడు. అతని చేసిన ప్రయత్నాలన్నీ కూడా సఫలము కావడానికి కారణం ఏమిటిదనంటే, అతడికి దేవుని పైన విశ్వాసము కలిగిన వాడై ఉన్నాడు.
ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎవరిని విశ్వసిస్తూ ఉన్నావు? దేనిపైన నీ విశ్వాసాన్ని ఉంచావో ఒకసారి నువ్వు ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం. రెండవ మాట చదవండి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 29వ అధ్యాయము 3వ వచనము 20వ వచనము చదవండి. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరమున మొదటి నెలలో యెహోవా మందిరపు యొక్క తలుపులను తెరచి వాటిని బాగు చేసి చాలు 20వ వచనం చదవండి ఎవరైనా. రాజైన హిజ్కియా పెందల కాడ లేచి పట్టణపు యొక్క అధికారులందరినీ సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. హల్లెలూయా. అంతేనమ్మా? హల్లెలూయా. హిజ్కియా జీవితంలో ఉన్న ప్రత్యేకతను గమనించండి. హిజ్కియా దేవుని యొక్క మందిరము పైన మమకారము కలిగినటువంటి వాడు. అవునా? అంతేనా? దేవుడి మందిరం అనంటే అతడికి చాలా ఇష్టం. అతడు దేవుని యొక్క మందిరం పైన ప్రేమను అధికముగా కనబరుస్తున్నటువంటి వాడు. అయితే ఈ 20వ వచనంలో చదివినటువంటి సందర్భాన్ని గమనిస్తే అతడు మందిరానికి వెళ్ళే అలవాటు ఉంది, మందిరంలోనికి వెళ్ళి ఆరాధన చేసే అలవాటు ఉంది, ప్రార్థన చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అయితే అతడు మందిరానికి పోతూ ఉన్నాడు. కానీ ఎట్లా పోతున్నాడు మందిరానికి? కొంచెం గట్టిగా ఆడవాళ్ళు చెప్తారు, మగవాళ్ళు ఏం చెప్పరేమో. ఎలా చేస్తున్నాడు అతడి విధానం? హిజ్కియా పెందల కాడే లేస్తాడు. ఎక్కడికి పోవాలని? దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలని, దేవుని సన్నిధానములో కనబడాలని, అందరికంటే కూడా ముందుగా ఉండాలి అని. దేవుని మందిరం అంటే ఒక రకమైనటువంటి ఆనందం, సంతోషము గనుక అతడు అందరూ పోయినాక నేను రాజును కదా, నేను తర్వాత పోవచ్చులే అని అనుకోలేదు. ఈ రోజుల్లో చూడండి, చాలామంది పాటలు అయిపోతే కానీ మందిరానికి రారు, కొందరు ప్రారంభం అయిపోతే కానీ కొందరు రారు మందిరానికి. మన జీవితాలను పరిశీలన చేయండి. ఏ రోజైనా ప్రారంభ ప్రార్థనలో మన జీవితాలు ఏకీభవించాయా అంటే తక్కువే. చాలా మందిని గమనించండి, దేవుడంటే ఇష్టమే, దేవుడి మందిరానికి రావడానికి ఇష్టమే, కానీ తొందరగా వచ్చే లక్షణము ఉండదు. హిజ్కియా జీవితంలో ప్రతి కార్యం సఫలము కావడానికి కారణం, మన జీవితాలలో మనం తలస్తున్నటువంటి పనులు సఫలము కాలేకపోవడానికి కారణం, హిజ్కియా దేవుని మందిరానికి వెళ్ళే అలవాటు ఉంది. అది కూడా దేవుని సన్నిధానంలో కనబడటానికి అతడు ఏ కోన లేస్తాడో. వెళుతున్నవాడు ఎప్పుడు ఒంటరిగా అంత దూరం నుంచి నువ్వేమొస్తావుల మందిరానికి, మీ ఊర్లో మందిరానికి పో అని చెప్పేటోడు కాదు. అంత దూరం నుంచి ఏమొస్తావులే, ఆడ ప్రార్థనలు లేవా మానుకో అని ఎగరగొట్టించేటోళ్ళు గారు. ఆ మందిరమేనా, ఇంక మందిరాలు లేవా అని వస్తున్న వాళ్ళని అడ్డగించే విధానం కాదు. చాలా మంది గమనించండి, నేటి దినాలలో అనేకుల యొక్క జీవిత విధానాలు ఇలాగనే కొనసాగించబడుతూ ఉన్నాయి. పెత్తనము లోకములో జరగచ్చేమో,
దేవుని సన్నిధానంలోనికి ఉండకూడదు. దేవుని సన్నిధానానికి వెళ్ళే వాళ్ళు, ఆయన వాక్యం రాయబడింది, హిజ్కియా ఏం చేసేవాడంటే తను ఒక్కడే మందిరానికి వెళ్ళేవాడు కాదు. తనతో పాటు ఊరిలో ఉన్న పెద్దలను తీసుకొని, ఊరిలో ఉన్న వారిని తీసుకుని వెళ్ళేవాడు. మరి మన వాళ్ళు ఎక్కడికి వెళ్తాము? మనం ఎట్లా వెళ్తాము? మనం ఎలా వెళ్తాం మందిరానికి? ఎవ్వరికి చెప్పకూడదు, ఎవ్వరికి కనబడకూడదు, పోవాలి. ఈ వారం మనకు అవకాశాలు ఉంటాయా కొన్నిటికి? అయితే చూద్దాం. ఇంకేదైనా పనులు ఉంటాయా మనకు? అయితే చూద్దాం కదా. జీవితాన్ని ఒకసారి ఆలోచన చేయి. నువ్వు ఒంటరిగా వస్తువున్నా, నీ ఊరిలో ఉన్నవారు, నీ ఇంటిలో ఉన్నవారు దేవుని సన్నిధానంలో కనబడలే. ఏమిటి విధానం? హిజ్కియా జీవితంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అని అంటే, అతడు మందిరానికి వెళ్తాడు, ఎక్కువనే వెళ్తాడు, కానీ మందిరానికి వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళాడు. తనతో పాటు అనేకులను తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానానికి వెళ్తున్నటువంటి నీ ఒక్కడివే పోతే నీకు ప్రయోజనం లేదు. బైబిల్ చెప్తుంది, సియోనులో ఉండి నిర్విచారముగా బ్రతుకు వారికి శ్రమ అని. నీవైతే దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నావు, ఎల్లని వారి గురించి ఆలోచన నీకు లేకపోతే అది నీ జీవితానికి శ్రమ. బైబిల్ చెప్తుంది ఆ మాట. నువ్వైతే నమ్మావు, మందిరానికి వచ్చావు, వాక్యం వింటున్నావు, దేవుని సన్నిధానంలో ఆనందిస్తున్నావు, బలపడుతూ ఉన్నావు. మరి నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ రక్త సంబంధులు, వారి గురించి దేవుడు లెక్కడితే ఏం చెప్తావు? ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మనము చేసే పనులు సఫలము కాలేదు, కానీ హిజ్కియా చేసే ప్రతి పని కూడా సఫలమవుతుంది. అతడు వృద్ధి పొందుతూ ఉన్నాడు. ఎందుకు అతడి పనులన్నీ కూడా సఫలమవుతున్నాయి అంటే, దేవుడి మందిరం అంటే అతడికి ఇష్టం. వెళ్తున్నవాడు ఒంటరిగా వెళ్ళడు, నలుగురిని తీసుకుని వెళ్తాడు. ఎప్పుడు వెళ్తాడంటే అందరూ వచ్చినట్టుగా లేటుగా రాడు, అతడు ఎక్కువనే లేస్తాడు. హల్లెలూయా. ఈ లక్షణం కలిగిన వాళ్ళు నిజంగా ధన్యులు. ఆ కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఈ కృప మనకు కావాలి, ఈ స్థితి మనకు కావాలి, ఈ లక్షణాలు మనకు కావాలి. ఈ లక్షణాలు మనకు ఉండి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసి ఏ పని గురించి మనము అడిగినా ఆ పని చేయకపోతే అప్పుడు దేవుని మనం అడగాలి, ఎందుకు ప్రభువా చేయలేదు అని. ఈ లక్షణాలు మనకు లేవు, మనం అడిగే ధైర్యం మనకు ఉంటుందా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాక్యం చెప్తా ఉంది, హిజ్కియా కంట మందిరానికి వెళ్ళే అలవాటు ఉంది. వెళ్ళేవాడు ఒంటరిగా వెళ్ళాడు, అతడు ఉదయాన్నే లేస్తాడు. హల్లెలూయా. పాస్టమ్మ లేచింది, స్తోత్ర ప్రార్థన స్టార్ట్ చేసింది ఉదయాన్నే. స్వరాలు విన్నోళ్ళు మాత్రం లేచినారు, వినని వాళ్ళు మాత్రం పడుకున్నారు. ఆలోచించండి, ఎక్కువనే లేచే అనుభవం మన జీవితాలకి ఒక ఆశీర్వాదకరమైన స్థితి. ఈ కృప దేవుడు మనకు దయచేయునుగాక. 3వ మాట చదవండి, నేను ముగిచ్చేస్తున్నాను. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 5వ వాక్యం చదవండి. నీ పితరుడైన దావీదునకు నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను.
ఇంకా 15 సంవత్సరములు నీకు ఆయుష్ను ఇచ్చేదను. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, హిజ్కియాకు ఉన్నటువంటి మరో గొప్ప లక్షణం ఏమిటి అనంటే, అతడు దేవుని సన్నిధానములో ప్రార్థించేటువంటి లక్షణం. దేవుని సన్నిధికి వెళ్ళటమే కాదు, మందిని తీసుకొని పోవటమే కాదు, అతడు చేస్తున్న పని ఏంటంటే అతడు ప్రార్థించేటువంటి గొప్ప మనసు అతనికి ఉంది. కొందరికి రోగం వస్తే ఏడుచుకుంటా కూర్చుంటారు, సమస్య వచ్చిందంటే బాధపడుకుంటూ అనేకులకు చెప్పుకుంటూ ఉంటారు. కానీ పరిస్థితులు తెలిసినప్పుడు, పరిస్థితులు ఏదైనా ప్రార్థించేటువంటి స్థితి చాలామందికి తక్కువ. ఎంతమందిని ఎక్కడైనా గమనించి చూడండి, కష్టం వచ్చిందంటే నలుగురికి చెప్పుకోవాలి అని అనుకుంటారు, బాధపడిందంటే ఆ బాధ నలుగురికి తెలియాలి అని అనుకుంటారు. కానీ కష్టం బాధ కలిగినప్పుడు దేవుని సన్నిధానంలో ప్రార్థించే వాళ్ళు చాలా తక్కువ. అప్పటి వరకు రోజు ప్రార్థన చేస్తుంటారు, ఏదో ఒక ప్రార్థన. కానీ కష్టం వచ్చిందంటే ఆ ప్రార్థన చేయటం కూడా మానేస్తారు, ప్రార్థన చేయడం కూడా మానేస్తారు. ఏంటంటే నా మనసు బాగలేదు, నేను అనుకున్నది జరగలేదు, నాకేం సహాయం చేయలేదు దేవుడు, ఏం ప్రార్థన చేస్తావులే అని అనేక రకాలుగా ప్రార్థన ఎగరగొట్టడానికి ఒక కారణాన్ని వెతుక్కొని ప్రార్థన ఎగరగొడుతుంటారు చాలామంది. ప్రార్థన చేయటం అంటే ఇష్టం ఉండదు. కానీ హిజ్కియాకు ఎదురైనటువంటి పరిస్థితి ఏందో తెలుసా? మరణకరమైనటువంటి స్థితి హిజ్కియాకు వచ్చింది. ప్రవక్త వచ్చి ప్రవచనం చెబుతా ఉన్నాడు, హిజ్కియా నువ్వు చావబోతున్నావు, నువ్వు చనిపోబోతున్నావు అనంటే, ఆ మాట తెలిసిన వెంటనే అతడు చేసిన పని ఏంటంటే ఆ దేవుని సన్నిధి వైపు తిరిగి అతడు కన్నీళ్లతో ప్రార్థన చేయటం ప్రారంభించాడు. నీ జీవితంలో సమస్య ఏదైనా కానీ, నీకున్న కష్టాలు ఏవైనా కానీ, నీ అవసరాలు ఏదైనా కానీ, అది రోగమైనా కానీ, పరిస్థితులు ఎలాంటి అయినా, నిన్ను చూస్తున్నవాడు దేవుడు, నీ స్థితిని ఎరిగినవాడు దేవుడు. నీ పరిస్థితిని బట్టి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆలకించి నీకు జవాబునిచ్చేవాడు దేవుడు. ఆ దేవుని దగ్గరికి నువ్వు రావు, ఆ దేవునికి నువ్వు చెప్పు, ఆ దేవుని దగ్గర ప్రార్థన చేయు. నీ అవసరాలు ఎవరెవరికో చెప్తావు, నీ పరిస్థితి ఎవరికాన్నో తెలియజేసుకుంటావు. నా బాధలు ఇట్లా ఉన్నాయి, నా కష్టాలు ఇట్లా ఉన్నాయి, ఇట్లా నేను మందికి చెప్పుకొని సాక్ష్యం దెబ్బ తీసుకుంటావే తప్ప, నీ జీవితాన్ని కట్టగలిగిన వాడు, నీ జీవితానికి మేలు చేయగలిగిన వాడు, నీ స్థితిని మార్చగలిగిన వాడు ఆయనే దేవుడు అని ఆ దేవుని దగ్గరకు వచ్చి మాత్రం ప్రార్థన చేయవు. ఎవరినైనా చూడండి, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు కలిగినప్పుడు చేసే ప్రార్థన కూడా వదిలేస్తారు. హల్లెలూయా. హిజ్కియా చేసే ప్రతి ప్రయత్నం సఫలము కావడానికి కారణం అతడికి ప్రార్థించేటువంటి మనస్సు, ప్రార్థించేటువంటి లక్షణం అతని జీవితంలో ఉంది. అందుకనే అపోస్తుల కార్యం 2 ఆ మాట రాయబడింది. అపోస్తుల యొక్క బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక. మనకంత ఆరోగ్యం బాగున్నప్పుడు డైలీ ప్రార్థన చేస్తాం, ఆశీర్వాదం ఉన్నంత వరకు డైలీ ప్రార్థన చేస్తాం. ఏదైనా కష్టం వస్తే, ఏదైనా అవసరం వచ్చిందంటే, ఏదైనా ఇబ్బంది కలిగిందంటే ఇక ప్రార్థన చేయటం కట్ కదా. హిజ్కియాకు మనకున్నటువంటి తేడా, అపోస్తుల యొక్క బోధలో పెరుగుతున్నటువంటి మనం, లోకములో ఎవరు ఎలాగ ప్రవర్తిస్తున్నారో మనకు అనవసరం. నువ్వైతే దైవికంగా నడిపించబడుతున్నావు, దేవుని మాటలను వింటూ ఉన్నావు, మరి నీవు ఎలా నీ జీవితం నడిపించబడతా ఉంది? ఏ స్థితిలోనైనా ప్రార్థించేటువంటి కృపను కలిగి ఉన్నావా?
ఆ కృప ఉందా? నిజంగా మరణకరమైనటువంటి స్థితి హిజ్కియాకు వస్తే అతడు ప్రార్థిస్తూ ఆ మరణాన్ని ఒక జీవముగా మార్చుకున్నాడు. హిజ్కియా మరణాన్నే జీవంగా మార్చబడింది హిజ్కియా చేసిన ప్రార్థనను బట్టి. మరి ఈ రోజున మన పరిస్థితి ఎలాగా ఉంది? ఒకసారి ఆలోచన చేయి. మూలవాక్యం చదవండి, నేను ముగిచ్చేస్తున్నాను. మూలవాక్యం చదవండి. హిజ్కియా దానిని తెప్పించెను. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందును వృద్ధి పొందెను. హిజ్కియా చేసిన ప్రయత్నములన్నిటిలో కూడా అతడు వృద్ధి పొందాడు. ప్రతి ప్రయత్నం సఫలము అయ్యింది. ఈ రోజున మన జీవితాలలో ఈ ప్రయత్నాలు అనేకములు చేస్తూ ఉన్నాము, కానీ మనము సఫలము కాలేకపోతున్నాం. హిజ్కియా అంటే అర్థం ఏంటి? యెహోవా నా బలము అని అర్థం. దేవుడు హిజ్కియా విషయంలో ఒక ప్రత్యేకత పెట్టాడు. హిజ్కియా అంటే అతని అర్థం ఏంటో తెలుసా? దేవుడే నా బలము అని. హిజ్కియా చేసిన ప్రయత్నములన్నీ కూడా సఫలము కావడానికి కారణం ఏంటంటే అతని దృష్టిలో దేవుడే నాకు బలం, నాకు మేలు చేసేవాడు, నన్ను కాపాడేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు, పోషించేవాడు, నడిపించేవాడు, జీవింపజేసేవాడు, అన్నిటికీ ఆధారం ఆ దేవుడే, ఆయనే నా బలం అని హిజ్కియా దేవుని పైన ఆధారపడతాడు. కానీ మన బలం ఏంటి? మరి మన బలం ఏంటి? మనకు లోక సంబంధమైనటువంటి విషయాలు మన బలం. అందుకనే మన పనులు సఫలమైతే కొన్ని సఫలం కావు. కానీ దేవుడే బలం అని అనుకున్నవాడు, దేవునిపైనే ఆధారపడిన వాడికి ప్రతి పనిలో కూడా అతడు విజయాన్ని పొందుతాడు. నిజంగా ఆ కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేసి నువ్వు ఓడిపోయి ఉన్నావేమో. దానికి కారణం నీ బలాన్ని, నీ జ్ఞానాన్ని చూసుకొని ఓడిపోయి ఉండవచ్చు. అయితే ఈ మధ్యాహ్నం ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక మీదట నీ ఒక దేవుని పైన నువ్వు మనసు పెట్టి, దేవుని పైన నీ మనసుని పెట్టి నిలబెట్టగలిగితే, దేవుని మాట పైన నువ్వు నిలబడగలిగితే, దేవుని యొక్క వాక్యానుసారంగా నీ జీవించగలిగితే, నిజంగా హిజ్కియాలో ఉన్నటువంటి ఆ లక్షణం మన జీవితాలలో ఉంటే ఇక మీదట నువ్వు చేయబోతున్న ప్రతి పనులన్నీ కూడా ఆయన సఫలం చేయబోతూ ఉన్నాడు. నీ జీవితాన్ని ఒక ఆశీర్వాదకరంగా ప్రభు మార్చబోతున్నాడు. నీ జీవితాన్ని ఒక దీవెనకరంగా ప్రభు మార్చబోతున్నాడు. ఎప్పుడు యెహోవాయే నాకు బలము అని నువ్వు అనుకున్నప్పుడు ఆ కృప దేవుడు మనకు దయచేయునుగాక.